యుద్ధం స్టార్ట్ అయిపోయి వారం గడిచింది, 10 రోజులు అయిపోయింది, 15 రోజులు అయిపోయింది, కానీ యుద్ధం ఆగట్లేదు. యుద్ధం స్టార్ట్ చేసిన దేశాలు ఏవి తగ్గట్లేదు. మేం తగ్గమని చెప్పి ఒకరికొకరు పోటీగా ప్రకటనలు చేసుకుంటున్నారు. ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలన్నీ ఇబ్బంది పడుతున్నాయి, అందులో మన దేశం కూడా. మనం తినడానికి కావాల్సింది వంట. ఆ వంట చేసుకోవాలంటే ప్రతి ఊరు కానీ, వాడ కానీ, పల్లె కానీ, పట్టణం కానీ గ్యాస్ మీద ఆధారపడింది, ఎల్పిజి గ్యాస్ పైన. ఆ గ్యాస్ సమస్య ఇప్పుడు మన దేశాన్ని వెంటాడుతుంది. అంటే ప్రభుత్వం చెప్తుంది ఇప్పుడే ఇంకా మన గ్యాస్ సమస్య రాలేదు, మన దగ్గర గ్యాస్ పుష్కలంగా ఉంది. ఇప్పుడు పల్లెటూరులో అయితే 40 రోజులకు బుక్ చేసుకోండి, పట్టణాల్లో అయితే 25 రోజులకు బుక్ చేసుకోండి అని చెప్తుంది. కానీ ప్రతిపక్షాలు అంటున్నాయి గ్యాస్ సమస్య వచ్చింది, హోటల్ మూసేస్తున్నారు, అన్నీ మూసేస్తున్నారు అని చెప్పి మనం సోషల్ మీడియా కూడా చూస్తున్నాం, ప్రతిపక్షాలు కూడా అంటున్నాయి. కానీ మనం ప్రభుత్వం చెప్పింది నమ్మాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వము దగ్గర ఒక లెక్క ఉంటుంది కాబట్టి, వాళ్ళ దగ్గర ఎంత స్టాక్ ఉందని గవర్నమెంట్ చెప్తుంది కాబట్టి వాళ్ళని నమ్మాల్సి ఉంటుంది. ఇవి ఇలా జరుగుతున్న టైంలో ప్రజలు మనం కూడా ఒకరికొకరు సహకరించుకోవాలి. ఏ గ్యాస్ దొరకదని చెప్పి ఒకటి 4 కనెక్షన్ ఉన్నవారు 4 బుక్ చేసుకోవడము ఇలాంటివి కాకుండా పక్కనున్న వారికి సహకారం చేసుకుంటూ ఒకరికొకరు సహకరించుకుంటూ మనం ముందుకెళ్తేనే మనం ఇలాంటి సమస్యను పరిష్కరించుకోవచ్చు. కొంతమంది బిజినెస్ చేసుకోవడానికి కూడా ట్రై చేస్తుంటారు ఇలాంటి టైంలో. కొన్ని సిలిండర్లు అవకాశాన్ని బట్టి వాళ్ళ అవకాశాన్ని వినియోగించుకొని ఒక దగ్గర డంప్ చేసుకొని ఆ సిలిండర్ను ఎక్కువ రేటు ట్రిపుల్ రేటుకు అమ్ముతానికి బిజినెస్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. అలాంటివి మన పక్కన జరిగితే మనం కంపల్సరీ కంప్లైంట్ ఇచ్చి గవర్నమెంట్కి సహకరించాలి. కొంతమంది దగ్గర ఎలక్ట్రిక్ కుక్కర్లు కానీ, ఎలక్ట్రిక్ స్టవ్లు కానీ, ఇండక్షన్ స్టవ్లు ఉన్న వాళ్ళు దాన్ని దాదాపు ఉపయోగించడానికి ట్రై చేయాలి. గ్యాసు సమస్య మన దగ్గర వచ్చింది కాబట్టి మనం ఒకరికొకరు సహకరించుకొని గవర్నమెంట్కు మనం అందరం కలిసికట్టుగా సహకరిస్తే ఈ సమస్యను మనం కూడా తక్కువ రోజులు పరిష్కరించుకోవచ్చు. ఈ యుద్ధం కూడా జల్దీ ఆగిపోవాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే దీనివల్ల మనమే కాదు చాలా దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. దీనివల్ల డబ్బున్న వారికన్నా బీద వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే మన జీవితంలో గ్యాస్ సిలిండర్ అనేది ఒక భాగంగా తయారైపోయింది. ఒకప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ లేకుండా కట్టె పొయ్యిల మీద తిని వంట చేసుకుని తిన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి రోజులు పోయి ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క పల్లెకు, ఒక గుడిసెకు, ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ సిలిండర్ కంపల్సరీ అయిపోయింది. ఇలాంటి సమయంలో మనం సహకరించుకుంటూ ముందుకెళ్ళాలి. ఇది నా అభిప్రాయం. జై హింద్.